మధు గారు లిఫ్ట్ చేశారా? ఇంకా లేదు మృదుల, ఉండు స్పీకర్ ఆన్ చేస్తాను. హలో మధు. హలో అత్తయ్య, నేను మధుని. ఒకసారి మృదులతో మాట్లాడండి. అమ్మా. మృదుల, ఏంటమ్మా? అమ్మా, ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చాను కదా, సెలెక్ట్ అయ్యానమ్మా. జీ ఇన్ఫోటెక్ కంపెనీకి సీఈఓగా సెలెక్ట్ అయ్యానమ్మా. అవునా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావమ్మా. ఏమండి, సమయానికి ఎవ్వరూ లేరు చూడు. ఏంటమ్మా? వసంత, మృదుల కంపెనీకి సీఈఓ అయిపోయింది. అనుకున్నది సాధించావమ్మా. మా అందరి కల నెరవేర్చావు. చాలా సంతోషంగా ఉందమ్మా, గర్వంగా ఉందమ్మా. దీనంతటికి కారణం మీరేనమ్మా. నేనెక్కడ పుట్టాను, ఎక్కడ పెరగాల్సిందాన్ని నన్ను తీసుకొచ్చి కన్న బిడ్డలా పెంచి పెద్ద చేశారు. రాములు, ఏమైంది? తెలియట్లేదమ్మా. ఎవరు పాప? ఇక నుంచి నాకిద్దరు కూతుళ్ళు. మీరే లేకపోయి ఉంటే ఎక్కడో అనాథలా పెరగాల్సిందాన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. మేమెంత పెంచి పెద్ద చేసినా నీ తపన పట్టుదల వల్లే అనుకున్నది సాధించావమ్మా. మీ నాన్న నీ మీద పెట్టుకున్న ఆశ నెరవేర్చావు. మీ సహకారం, మధుగారి అండ లేకపోయి ఉంటే నేనేమీ సాధించుండేదాన్ని కాదమ్మా. అసలు ఈయన తోడుగా లేకపోయి ఉంటే ఇంత గొప్ప కలగనే సాహసం కూడా నేను చేయగలిగుండేదాన్ని కాదు. అంతా మీ చలవే. లేదత్తయ్య, అలా మాట్లాడడం మృదుల గొప్పతనం. ఏదో అదృష్టం కలిసి వస్తేనో, ఎవరైనా సపోర్ట్ చేస్తేనో వచ్చే జాబ్ కాదది. దానికి ఎంతో టాలెంట్ ఉండాలి. ఆ టాలెంట్ మృదులకు ఫుల్గా ఉంది అత్తయ్య. ఇంటర్వ్యూ ఎంత బాగా చేసిందో తెలుసా? ఎంతమంది కాంపిటీషన్లో ఉన్నా అందరినీ కాదని మృదులను సెలెక్ట్ చేశారంటే ఎంత టాలెంట్ ఉందో మీరే అర్థం చేసుకోండి. నా బిడ్డ తెలివితేటలు నాకు తెలుసయ్యా. ఏదో ఒక రోజు ఇంత గొప్పదవుతుందని నాకు తెలుసు. నీలాంటి బిడ్డని పెంచడం మా అదృష్టం అమ్మా. మీ అమ్మ చేసుకున్న పుణ్యం. ఇదిగో వసంతతో మాట్లాడు. అమ్మా, చాలా సంతోషంగా ఉందమ్మా. నిన్ను పెంచిన వాళ్ళ పేరు నిలబెట్టావు, అది చాలా. ఇక జీవితానికి మిగిలింది ఒకే ఒక కోరికమ్మా. మీ నాన్న మనిషిగా మారాలి, నీతో ప్రేమగా ఉండడం చూడాలి. ఎందుకు జరగని దాని గురించి ఆలోచిస్తాం? నిజంగా మనం కావాలి, మనతో సంతోషంగా ఉండాలన్న ఆలోచన ఉండుంటే ఎప్పుడో మారి మన దగ్గరికి వచ్చుండేవారు. ఎంత బలవంతం చేసినా కొన్ని మారవమ్మా. ఆలోచించడం అనవసరం. ఇప్పుడు నువ్వు బానే ఉన్నావు కదా, చాలు. జీవితాన్ని నరకం చేసుకునే ఆలోచన చెయ్యొద్దు. మృదుల, ఎందుకలా మాట్లాడతావు? అత్తయ్య, మీరు బాధపడకండి. మీరు అనుకున్నట్టే అంతా జరుగుతుంది. ఒకసారి అత్తయ్యకి ఫోన్ ఇవ్వండి. ఇదిగోండమ్మా.
ఇందాక అమ్మ నాన్న గురించి అడిగితే ఆశలు పెంచడం ఇష్టం లేక ఏదో అలా అనేశాను, కానీ అమ్మ నాన్న కోసం ఎంత ఆలోచిస్తోందో తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది మధు గారు. అమ్మకి ఇప్పుడు అన్నీ ఉన్నాయి. అమ్మ నాన్నలు చాలా బాగా చూసుకున్నారు. కానీ ఎవరు ఎంత బాగా చూసుకున్నా, ఎన్నున్నా భర్త తోడుగా లేకపోతే అంతకన్నా పెద్ద లోటు మరొకటి ఉండదు మధు గారు. నన్ను కానీ ఇక్కడికి తీసుకొచ్చి నేనే జీవితం అనుకుని పెరిగింది గాని అమ్మకంటూ ఒక జీవితం లేకుండా పోయింది. పైకి ఎంత సంతోషంగా కనిపించినా గుండెల్లో ఏదో తెలియని బాధ. నాన్నను మార్చి అమ్మ ఎదురుగా నిలబడితే తప్ప ఆ బాధ పోదు. జరుగుతుందా మధుగారు? జరుగుతుంది మృదుల. ఎలా జరుగుతుందో తెలీదు, కానీ నువ్వు అనుకున్నావంటే అయిపోతుంది మృదుల. మీ నాన్నలో మార్పు వస్తుంది, మానసికి పెళ్ళైపోతుంది, అమ్మ మనసు కూడా మారిపోతుంది. ఆ తర్వాత ఇది ఆఫీస్. అవునవును, ఇది ఆఫీస్. ఇక్కడ తామర నాకు బాస్. ఏది పడితే అది మాట్లాడకూడదు కదా. పదండి మేడం. హలో, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ జీ ఇన్ఫోటెక్. ఎస్ చెప్పండి. మా కొత్త సీఈఓ ఈరోజు జాయిన్ అయ్యారు. మీ మేడం గారికి అపాయింట్మెంట్ కావాలని అడిగారు కదా. ఎస్, ఎప్పుడు రమ్మంటారు? జాయిన్ అయిన వెంటనే అపాయింట్మెంట్ కావాలని ముందే రిక్వెస్ట్ చేశారు కదా, అందుకే మీకు ప్రిఫరెన్స్ ఇచ్చి కాల్ చేశాం. మీ మేడం గారి అవైలబిలిటీని బట్టి మీటింగ్ అరేంజ్ చేస్తాను. 1 minute. మేడం, జీ ఇన్ఫోటెక్ వాళ్ళు కాల్ చేశారు. కొత్త సీఈఓ ఈరోజు జాయిన్ అయ్యారట. అపాయింట్మెంట్ ఎప్పుడు కావాలని అడుగుతున్నారు. ఎప్పుడేంటి? ఇమ్మీడియట్గా కావాలి. వెంటనే మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పు. మేడం గారు వెంటనే అరేంజ్ చేయమంటున్నారండి. ఈరోజు ఏ టైం అయినా ఓకే. సరే, మీటింగ్ షెడ్యూల్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఇంతకీ ఆ కొత్త సీఈఓ ఎవరు? తెలీదు మేడం, సడన్గా అపాయింట్ చేసినట్టున్నారు. ఇంత తక్కువ టైంలో అంత పెద్ద పొజిషన్లోకి తీసుకున్నారంటే అతనెవరో బాగా సీనియర్, తెలివైన వాడై ఉండాలి. అయినా ఇలాంటి విషయాలు ఆ ఆఫీసులో వాళ్ళకంటే మనకే ముందు తెలియాలి. మన బిజినెస్కి ఆ సీఈఓకి ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా. ఎవరు ఏంటో, తన బలాలు బలహీనతలు మొత్తం అన్నీ తెలుసుకోవాలి. అలాగే మేడం. పాత సీఈఓతో ఉన్న రిలేషన్స్ వల్ల కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ చేయకుండా వర్క్ కంటిన్యూ చేశాం. చాలామంది రిసోర్సెస్ని రిక్రూట్ చేసుకున్నాం. పొరపాటున ఈ సీఈఓ గనుక ఎక్స్టెన్షన్ ఇవ్వకపోతే షేర్స్ మొత్తం కొలాప్స్ అవుతాయి. కంపెనీ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికీ స్టాక్ హోల్డర్స్ అంతా గొడవ చేస్తున్నారు. ఏం కాదు మేడం, ఎవరొచ్చినా ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు మనల్ని కాదని కొత్త వాళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తే వాళ్ళు టైంకి డెలివర్ చేయలేరు మేడం. ఏదైనా కారణాల వల్ల మనం కాదంటే తప్పించి ఈ ప్రాజెక్ట్ ఎక్కడికి పోదు. సరే, ఫాలో అప్ చేసి మీటింగ్ ఎన్నింటికో కనుక్కు. ఓకే మేడం. లో కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్ట్ 2.5 years అవుతోంది. ఇంకా టైం కావాలని అడుగుతున్నారు. ఎన్ని కోట్లు లాసో తెలుసా? లేట్ అవ్వడానికి వ్యాలిడ్ రీజన్స్ చూపించండి, అండ్ ఐ వాంట్ విత్ ద ప్రూఫ్స్. లేదంటే కంపెనీ ₹1 కూడా పే చేయదు.
ఎక్స్క్యూజ్ మీ, సీఈఓతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నాం. చాలా మంది ఆల్రెడీ వెయిటింగ్లో ఉన్నారు. అక్కడ కూర్చోండి మేడం. అదేంటి మేడం, మనకు అపాయింట్మెంట్ ఇచ్చారు కదా, ఆ టైంలో వేరే వాళ్ళని పిలవడం ఏంటి? సీఈఓ మారారు కదా, పెండింగ్ మీటింగ్స్ అన్నీ ఈ రోజే షెడ్యూల్ చేసినట్టున్నారు. కొద్దిసేపు వెయిట్ చేద్దాం, ప్రాబ్లం ఏం లేదు. కమ్, నమస్కారం మేడం. కూర్చోండి. నమస్తే మేడం. నమస్తే. బ్రాహ్మణి గారు, మీరు వెయిట్ చేయటమేంటి మేడం? తప్పదు కదండి. ఇంతకీ మీ ప్రాజెక్ట్ ఏమైంది? ఎక్స్టెన్షన్ అయితే వచ్చింది కానీ తాట తీసేస్తుంది మేడం. ఇన్ టైంలో చేయకపోతే బిల్డింగు ఉండదు, ప్రాజెక్టు ఉండదు అంటోంది. ఇంతకీ ఎవరి కొత్త సీఈఓ? అంతకుముందు ఏ కంపెనీలో చేశారు? న్యూ క్యాండిడేట్ అండి, పిల్లే కదా, ఏం అడుగుతుందిలే, ఏదోలా మేనేజ్ చేయొచ్చులే అనుకున్నాం. కానీ మన కంపెనీలని మనకన్నా ఎక్కువ చదివేసినట్టు మాట్లాడుతోంది. నిత్య, ఎక్స్క్యూజ్ మీ, సారీ మేడం. సార్ మీరు రండి. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. సార్ మీరు రండి. సారీ మేడం, మీరు రండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. ప్లీజ్ బి సీటెడ్. మేడం, లంచ్ టైం అవుతోంది, ఇంకా టైం పట్టేటట్టుంది, వెళ్ళిపోదామా? ఎక్కడికి వెళ్ళిపోతావు? ఈ కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ కాకపోతే ఎంత లాస్ తెలుసా? అవసరం మనదైనప్పుడు ఎంత లేట్ అయినా పర్వాలేదు. నాకే ఏదోలా ఉంది. పర్వాలేదు వింధ్య, వచ్చాం కదా, పని పూర్తి చేసుకుని వెళ్దాం. నిత్య, ఎనీ అదర్ అపాయింట్మెంట్స్? ఇంకా ఒకరున్నారు మేడం. కాల్ దెమ్.
మేడం మీరు మాట్లాడుతున్నాను మేడం, నేను ఇప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ మేడం, మిమ్మల్ని రమ్మంటున్నారు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, కమన్. ఈ కంపెనీ సీఓ నువ్వా? మేడం, ఈవిడ మీకు ముందే తెలుసా? ఇఫ్ యూ డోంట్ మైండ్ అందరూ కాసేపు బయట వెయిట్ చేయండి. అమ్మగారు, అనుకోకుండా ఈరోజే జాయిన్ అయ్యాను. మీకు చెప్దాం అనుకునే లోపే నోర్ముయ్. వాళ్ళని 5 గంటలు వెయిట్ చేయించావు కదా? లేదమ్మగారు, నేనేదో మీటింగ్స్లో బిజీగా ఉన్నాను. ఎవరో వస్తున్నారని తెలుసు కానీ మీరని తెలీదు. తెలిస్తే ఎందుకు వెయిట్ చేయిస్తాను? తెలిసే చేయించావు. నాకు తెలుసు, ఈ రకంగా నా మీద కక్ష సాధించుకున్నావు కదా? అది కాదమ్మగారు. నువ్వెప్పుడొచ్చావు? ఆపరా! నువ్వు కూడా దీంతో కలిసి నాటకాలు ఆడుతున్నావా? సిగ్గులేదు? అయ్యో, అదేంటమ్మా అలా అంటున్నావు? నీకు వెంటనే ఫోన్ చేసి చెప్దాం అనుకున్నావు, కానీ నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో తెలియక తర్వాత మెల్లగా చెప్పొచ్చు అనుకున్నావు. నేను నమ్మనురా. నేను ఇక్కడికి వస్తున్నానని మీకు ముందే తెలుసు. అపాయింట్మెంట్ లిస్ట్ లో నా పేరుంది. కావాలని చాలా ప్లాన్డ్ గా దీనికోసం నన్ను వెయిట్ చేయించేలా చేసుకుంది. మేడం, ఏదైనా ప్రాబ్లమా? లేదు, నువ్వు వెళ్ళు. పంపించేశావేంటే? ప్రాబ్లం అని చెప్పి నన్ను బయట గంటించు, అప్పుడు నీ కసి తీరిపోతుంది. అమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడతావు? నేను కూడా ఇక్కడే ఉన్నాను కదా. అసలు నువ్వు బయట వెయిట్ చేస్తున్నట్టు నిజంగానే మాకు తెలియదు. అవునమ్మగారు, నిజంగా నాకు అలాంటి ఉద్దేశమే లేదు. మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు క్షమించండి. ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి. మీరు వచ్చిన అఫీషియల్ పని మొత్తం కంప్లీట్ చేసి పంపించేస్తాను. ఏ, నువ్వేంటే నాకు చేసేది? ఎప్పుడైతే నిన్నిక్కడ చూశానో ఆ క్షణమే ఈ కంపెనీతో ఎలాంటి లావాదేవీలు ఉండకూడదని డిసైడ్ అయిపోయా. నువ్వు కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ చేయడం కాదు కదా, కంపెనీని రాసిస్తానన్నా నాకు అవసరం లేదు.